మనందరి అభిమాన నాయకులు పాలమూరు ముద్దు బిడ్డ మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్నా మీరందరూ కూడా ముఖ్యమంత్రి ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొరగాడు ఇంటింటికి మేలే చేసిన మిత్రులారా, పాలమూరు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా ఎర్రటెండలో బయలుదేరి చిమ్మ చీకట్లైనా ఒక్కరు కూడా కదలకుండా ఈ పాలమూరు ప్రజా జనజాతరలో కూర్చొని ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగబోతున్న అభివృద్ధి మీద చర్చ చేయడానికి ఒక పక్కన మా ఆడబిడ్డలు, ఇంకొక పక్కన మా యువ మిత్రులు వేలాదిగా ఎదురు చూస్తున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత దేవరకద్ర శాసనసభ్యుడు మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, మిత్రుడు సోదరులు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మిత్రులు సోదరులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, షాద్నగర్ శాసనసభ్యుడు ఈర్లపల్లి శంకర్ గారు, జడ్చర్ల శాసనసభ్యుడు మిత్రుడు అనిరుద్ రెడ్డి గారు, మక్తల్ శాసనసభ్యురాలు చెల్లెలు సోదరిమణి పర్ణికమ్మ గారు, అదేవిధంగా నారాయణపేట శాసనసభ్యులు పర్ణికమ్మ గారు, మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారు, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారు, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వనపర్తి శాసనసభ్యులు మిత్రుడు మేఘారెడ్డి గారు, గద్వాల జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు సరితమ్మ గారు, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు మిత్రుడు రాజేష్ రెడ్డి గారు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు ఏఐసిసి సెక్రటరీ సిడబ్ల్యూసి మెంబర్, ఈరోజు పెళ్లి కొడుకు మిత్రుడు వంశీ చంద్రెడ్డి గారు, అదేవిధంగా ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ మల్లు రవి గారు, ఏఐసిసి సెక్రటరీ మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు సంపత్ కుమార్ గారు, అదేవిధంగా ఒబేదుల్లా కోత్వాల్ గారు, చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు పేరు పేరున. అదేవిధంగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ లో గత 10 సంవత్సరాలు పోరాటం చేసి
పోరాడితే కార్యకర్తల్లో కార్యకర్తగా ఉండి కొట్లాడితే తప్పకుండా అవకాశాలు వస్తాయని పార్టీని నమ్ముకుంటే ఒక యాదవ మిత్రుడు యువకుడు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు, అదే విధంగా పెద్దలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి గారు, అదే విధంగా వేదిక మీద చాలా మంది పెద్దలు, ప్రాణ సమానులైన వేలాది మంది కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, నేనెప్పుడు నాయకులకు చెప్తుంటా, నాయకులారా కార్యకర్తలు మనల్ని నమ్మి గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసినప్పుడే మనం ఈ వేదిక మీద ఉంటాం, ఈ పదవుల మీద ఉంటాం, ఆ కుర్చీలలో కూర్చొని ఉంటాం. కార్యకర్తలే మనకు ముఖ్యం, వాళ్ళే శాశ్వతం, ఈ పదవులు కాదు అని చెప్పి పదే పదే నాయకులకు నేను ఎప్పుడు గుర్తు చేస్తుంటా. ఇవాళ ఈ వేదిక మీద నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం నిజాంల నుంచి విముక్తి కలిగి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారిని, ఈ పాలమూరు బిడ్డను ఆనాడు మొదటి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసింది. పాలమూరు జిల్లా ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది. మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలకు ఎన్నో నష్టాలకు ఎదురొడ్డి నిలబడి 4 కోట్ల ప్రజల ఆకాంక్ష 60 సంవత్సరాల కోరికను కరీంనగర్ జిల్లాలో మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు 2014లో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ 10 సంవత్సరాలు ఒక దుష్టుడు దుర్మార్గుడి పాలన ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించింది. ఇది గుర్తించిన తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, వేలాది లక్షలాది మంది విద్యార్థి యువకులు నడుం బిగించి ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడను విముక్తి కలిగించాలి, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని కదం దొక్కితే డిసెంబర్ 3 తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సోనియమ్మ నాయకత్వంలో అని చెప్పి నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ సోనియమ్మ, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మీ బిడ్డ నల్లమల్లిలో పుట్టిన మీ బిడ్డ, మీ సోదరుడు, ఎక్కడో ఒక రైతు బిడ్డ, కుగ్రామంలో ఉన్న బిడ్డను మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని చేసి పాలమూరు గడ్డ పట్ల కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ప్రేమను పంచిందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా. మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. మా తాతలు ముత్తాతలు ముఖ్యమంత్రులు కాదు, మా తాతలు ముత్తాతలు లక్షల కోట్ల రూపాయలు నాకు ఇయ్యలే. మా తాతలు ముత్తాతలు లేకపోతే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూర్చోలే. మీకందరికీ తెలుసు 2006లో సామాన్యమైన కార్యకర్తగా ఆనాడు ప్రజలలో ఉండాలి, పాలమూరుని అభివృద్ధి చేయాలి, ఈ పాలమూరు బిడ్డలకు అండగా ఉండాలి, వలసలు ఆగాలి, ఆత్మహత్యల్ని ఆపాలి అన్న ఆలోచనతోని చాలా మంది వద్దన్నా, ఎందుకు నీకు రాజకీయాలు, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే గెలవడం కష్టమని సూచన చేసినా ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నం మొదలు పెట్టాలి. ఎంత దూరం నడవాలన్నా, సప్త సముద్రాలు దాటాలన్నా మొదటి అడుగు వేయాల్సిందే కదా. అందుకే ఈరోజు నేను మొదటి అడుగేస్తున్నాను. 2006 జూన్లో మీ మీద ఉన్న నమ్మకంతో, జిల్లా మీద ఉన్న ప్రేమతోని మిర్చిల్ మండలంలో జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే
మేడ్చల్ మండల ప్రతి పౌరుడు ప్రతి కార్యకర్త అండగా నిలబడి ఆనాడు స్వతంత్ర జడ్పీటీసీగా నన్ను గెలిపించారు. నేను ఆయననే చెప్పిన చివరి రక్తం బొట్టు వరకు ఆఖరి శ్వాస వరకు ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ జిల్లా నిరుద్యోగ విద్యార్థి యువకుల అభ్యున్నతి కోసం నేను కష్టపడతా అని ఆ రోజు చెప్పిన. ఆ ఎల్లా ఎవరం మనం అనుకోలే. రేవంత్ రెడ్డి ఏమవుతాడు, రేవంత్ రెడ్డి ఏమి కాడు అని ఎవరు ఆలోచన చేయలే. కానీ ఒక మంచి లక్ష్యంతో మొదలుపెట్టిండు కాబట్టి మన బిడ్డ కష్టపడుతున్నప్పుడు మనం అండగా నిలబడాలి అని మేడ్చల్ మండలం అంతా ఏకమై నన్ను జడ్పీటీసీగా మీరు గెలిపించారు, ఆశీర్వదించారు. మళ్ళీ 2007 జూన్లో శాసన మండలి సభ్యుడిగా మీ దగ్గరికి వస్తే ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు ఆయల్లో మీరందరూ అండగా నిలబడి శాసన మండలి సభ్యుడిగా 2007లో మీరు గెలిపించారు, మీరు నిలబెట్టిండ్రు. మళ్ళీ 2009 జూన్లో కొడంగల్ ఎక్కడుంటుందో నాకు తెలీదు. ఆనాడు పార్టీ పిలిచి బీఫామ్ రాత్రి 4 గంటలకు చేతిలో పెడితే దారెత్తుకుంటూ అక్కడికి వెళ్తే 14 రోజుల్లో 7,000 మెజార్టీతోని కొడంగల్ బిడ్డలు నన్ను ఆశీర్వదించి ఈ మొక్కను పెంచిండ్రు. 2014లో మళ్ళీ గెలిపించిండ్రు. అదే విధంగా మూడవసారి దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం నరేంద్ర మోడీ, అమిత్ షా పార్లమెంటు నియోజకవర్గాలు కలిపిన నా మల్కాజ్గిరి పార్లమెంటులో సగానికంటే ఎక్కువ కాదు. అట్లాంటి మల్కాజ్గిరిలో మీరందరూ మళ్ళా కష్టపడి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు. ఆ ఊపుతోని, ఆ బలంతోని సోనియమ్మ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిటారుగా ఎవరితోనైనా కొట్లాడడానికి నాకు ఈ ధైర్యం ఉంది అంటే, ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే, ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు, నన్ను భుజాల మీద మోసిండ్రు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేమున్నాం, నువ్వు కొట్లాడు. అది మోడీ అయినా సరే, కేడీ అయినా సరే, బిల్లా అయినా సరే, రంగా అయినా సరే, ఎవడినైనా నువ్వు ఎదురొడ్డి నిలబడు, తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ ఈ ఆత్మవిశ్వాసంతో నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే, అభివృద్ధికి సహకరించాల్సిందే. నువ్వు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా, సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా, గిఫ్ట్ సిటీ కట్టుకున్నా, నా పాలమూరుకో నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభాముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటి కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి, మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి, మూసీ రివర్ డెవలప్మెంట్కు నువ్వు సహకరించాలి, స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి, మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగానే చెప్పిన. ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని. నేను అడుగుతున్న సన్నాసులారా, నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే. బాజాప్తా ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన. అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన, నమ్మిన. మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు. మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది. దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినాం, మన సమస్యల్ని ఏకరువు పెట్టినాం. రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకి రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా. నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధిలో
మనకు సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్న మిత్రులారా, మన మంచితనం చేతగానితనం కాదు, మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనేది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం. మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినాం. విజ్ఞత ఉండాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి. రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాలనో నాయకుడికి అవగాహన ఉండాలి. అందుకే విజ్ఞతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చినాం. ఇంకొక ఆయన అంటాడు 6 అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు. గాయలు ఎన్నడో చెప్పిన దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని. ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు, మీరు అందరు చూసారు. వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది, ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి ఇంకో మాట చెప్పాలన్నాడు. ఏందయ్యా అన్న, బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు. ఏందోనే వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే, అది కాదు సార్, అది బిల్లారంగ సమితి. నువ్వు ఎప్పుడు బిల్లారంగ అంటావు కదా, ఒకడు బిల్లా ఇంకోటి రంగా, 2 కలిపితే సమితి. బీఆర్ఎస్ అంటే బిల్లారంగ సమితి అని చెప్పిండు. నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లారంగల సమితి లాగానే ఉంది. ఇంతకుముందే మా ఇంకన్నా చెప్తున్నాడు, మేము 10 ఏళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. పనిమంతులుగా మేముంటే గాజ కింద పందికొక్కులాగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు. ఇప్పుడు నీ స్పీచ్లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు. నిజమే, గాజ కింద పందికొక్కులాగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతున్నారు. ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటారు. నేను అడుగుతున్న 10 ఏళ్ళు అంటే 3650 రోజులు ఈ రాష్ట్రంలో కేడి 3650 రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ 3650 రోజులు ఉన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిండ్రా? కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, సంగమన్న ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసిండ్రా? ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా? పాలమూరు యూనివర్సిటీకి నిధులు ఏమైనా ఇచ్చిండ్రా? మన పిల్లలకేమైనా కొలువులు ఇచ్చిండ్రా? మన పిల్లలకేమైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా? ఏం చేసిండ్రు ఈ జిల్లాకు? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి సావు తప్పి కన్నులొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపుల తలకాయ పెట్టి కాళ్లకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు. 2009లో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ గుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాం. ఒక్క రోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం నీళ్ల కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా. తుమ్మిళ్ళ దగ్గర కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా, అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా. 10 ఏళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆ ఏళ్ళ తుమ్మిళ్ళ కోసం ఆడ కూర్చేసి రాబిడ్డ కుర్చీలో కూర్చుందిరా అని దీక్ష చేస్తే మేము వెళ్ళి మద్దతు ఇచ్చినాం. కుర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళని పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకున్నాం. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ప్రాజెక్టును ఆర్డీఎస్ కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి, పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసినాం, సమీక్ష చేసినాం. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ పాలమూరులో విద్య కోసం, వైద్య కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం
కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఈ పాలమూరును అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది. మీ బిడ్డను ఈ మట్టిలో పుట్టిన రేపొకవేళ చావే వస్తే ఈ పాలమూరు మట్టిలో కలిసే మీ బిడ్డ నల్లమల అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా ఉంచే జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. మిత్రులారా, ఇవాళ మీ బిడ్డ నాకు మీకు భయం ఎందుకని నేను అడుగుతున్నా. ఇవాళ మీ వాడు మీ సోదరుడు మీ మధ్య నుంచి వచ్చినోడు, స్థానిక సంస్థల బాధలు తెలిసినోడిని. జడ్పీటీసీకి ఉంటే బాధే ఉంటుంది, ఎంపీటీసీకి ఉంటే బాధే ఉంటుంది. వాళ్ళ గౌరవం ఎట్లుండాలి, సర్పంచుల మర్యాద ఎట్లా కాపాడాలని తెలిసినోడిని. ఇవాళ వాళ్ళందరూ పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది ఆలి మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకున్నారు. మీ బాధ నాకు తెలియదా? నేను చూడలేదా? మీ కష్టాలు తీర్చాలనేదే కదా నా ఆలోచన. మళ్ళీ ఇప్పుడు శాసన మండలి ఎన్నికలు ఇక్కడ వచ్చినాయి. మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేస్తే శాసన మండలి ఎన్నికలు వచ్చినాయి. తొందరలోనే ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించబోతుంది. శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు నన్ను ఎట్లయితే గెలిపించారో కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డిని ఈ పాలమూరు శాసన మండలి ఎన్నికల్లో గెలిపించండి. ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఉపయోగపడతాడు. ఎంపీటీసీల జడ్పీటీసీల మర్యాద కాపాడతాడు. మీ పెండింగ్ బిల్లులను విడుదల చేపించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు. సహకరించే బాధ్యత నేను తీసుకుంటా. ఇదే కాదు మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. కేసీఆర్ టీఆర్ఎస్ మాట్లాడుతున్నారు, కృష్ణానది జలాలలో 10 ఏళ్ళైన ప్రాజెక్టులు పూర్తి చేయలే. రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటికోడు పులుసు తిని బల్చి అలసిచ్చి ఇవాళ కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దదైనా, ముచ్చమరిలో నీళ్లు పోయినా, మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్లో ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్న. 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలే? మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలనే ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళలో కట్టె పెడుతున్నాడు, మా కాళ్ళు పట్టి గుంజుతున్నాడు. నీలాకేమన్నా తాగుబోతున్నా, నేనేమన్నా తిరుగుబోతున్నా? కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు, నేను మీ రేవంత్ అన్నాను. పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రైనా అర్ధరాత్రి అయినా హోస్లో ఉండేటోని, మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని. నాకా నువ్వు చదువు చెప్పేది? ఇవాళ ఆయన కోరికంత ఒక్కటే, ఈ పిల్లగాడు అయ్యిండు, నా కొడుకుని చేద్దాం అనుకున్నా, నా తర్వాత కానీ పిల్లగాడు అయ్యిండు, గా పాలమూరోడు అయ్యిండు అని మన మీద అసూయతోని ద్వేషం కక్కుతున్నాడు. సిగ్గుండాలని కేసీఆర్. ఇవాళ హరీష్ రావు అంటుండు, అసెంబ్లీకి ఎందుకు రాలేదా అంటే మా మామకు ఒంట్లో బాగాలేదని. ఒంట్లో బాగాలేను నల్లగొండెం గాడిదలంగా ఆయనకి పోయినా అని నేను అడుగుతున్నా. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బోర్ల బొక్కలేసి బొక్కలు ఇరగొడితే ఇంట్లో వండుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. కాంగ్రెస్ ఏం చేయలేదని. ఇవాళ నేను ఒక మాట ఈ వేదిక మీద నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా. రెఫరెండం 90 రోజులు రేపటికి అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డల కార్టీసీ బస్సు ఉచితం ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు పేదల వైద్యానికి ఇచ్చినాం. మొన్న గృహలక్ష్మి పేరు మీద ఈరోజు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం. ప్రతి ఆడబిడ్డలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించి ఆనాడు సోనియమ్మ దీపం పథకం తెచ్చి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400కి సిలిండర్ ఇస్తే కేడీ మోడీ కలిసి 1200 చేసిరు. ఎన్నికలప్పుడు ఆడబిడ్డల కష్టాలు తీరడానికి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. తొందరలోనే పేదవాడికి సొంతింటి కళ నెరవేరడానికి
ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల 11 తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో ఆల్రెడీ మంజూరు చేసినాం. పేదలకు ఇండ్లు ఇవ్వబోతున్నాం. రైతు భరోసా పథకం కింద ప్రతి పేదవాడికి 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల పైన ఉండే వాళ్లకు వరుసగా ఖాతాలలో వాళ్లకు రైతు భరోసా పథకం నిధులు వేసినాం. ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇల్లు ఎట్లా గడవాలనో తోయదు. అట్లాంటి పరిస్థితిలో ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు 1వ తారీఖు నాడు జీత భత్యాలు ఇచ్చి వాళ్ళు కూడా మన వాళ్ళే, మన కుటుంబ సభ్యులే అని చెప్పి ఇవాళ వాళ్ళు జీత భత్యాలు ఇచ్చినాం. మహాలక్ష్మి గ్రూపులు ఎక్కడికి పోయినా మా ఆడబిడ్డల్ని కలిసి సంఘాలను బలోపేతం చేయడానికని బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్ళకు నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇవాళ మిత్రులారా నేను అడుగుతున్నా, రేపటికి 90 రోజులు 3 నెలలు, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకుల్ని ఆదుకొని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని మేము కల్పించినాం. డిఎస్సి నోటిఫికేషన్ 11,000 పైచీలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలకు విద్యను అందించడానికి, పాఠశాలలు తెరవడానికి, టీచర్ల నియామకానికి తెరలేపినాం. గ్రూప్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఒక్కొక్కటిగా కేసీఆర్ చిక్కుముల్లేసి కాకి లెక్కలు చెప్పి తెలంగాణను సర్వనాశనం చేస్తే 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం సృష్టిస్తే ఒక్కటిగా శకలాల నుంచి తెలంగాణను బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, ఇవాళకి 89 రోజులైంది. నేను అడుగుతున్న, ఒక్క రోజైనా, ఒక్క గంట అయినా నేను ఎప్పుడన్నా సెలవు తీసుకున్నానా? నా మంత్రులు ఎప్పుడైనా అందుబాటులో లేరా? మీకోసమే కదా సచివాలయంలో వచ్చి కూర్చుంటుంది. ఇవాళ వేలాది మంది సచివాలయానికి వచ్చి కాగితాలు ఇచ్చిపోతున్నారు కదా. ఇవాళ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి అధికారి అక్కడ కూర్చొని ప్రజలు ఇచ్చే వినతి పత్రాలు చూస్తున్నాం కదా. ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా మిత్రులారా? ఎప్పుడైనా అలసిపోయినట్టుగా అనిపించినా, నా కష్టం వచ్చినా, కాలును వచ్చినా అదిమి పెట్టుకొని ఓపికగా ప్రజలు విశ్వాసంతో, నమ్మకంతో ఒక గొప్ప బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చిండ్రు, దాని బాధ్యతతో నిర్వహించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా కదా మిత్రులారా. ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం ఏం చేసినామా? ఇవాళ ఎందుకు 3 నెలలు 6 నెలలు ఈ ప్రభుత్వాన్ని బడగొడతామని ఇక్కడ కేడీ అంటుండు, అక్కడ మోడీ అంటుండు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఎన్నికైతే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైతే 10 ఏళ్ళు ఆయన ఢిల్లీలో దర్బార్ చెలాయించవచ్చు. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనియారంట. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా. ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. ఏం ఉద్దేశం, ఏం ఆలోచన? అక్కడ మోడీ అయినా, ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం 40% ఓట్లతోని గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఇది ప్రజాస్వామ్యానికి, దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా. విజ్ఞులు, మేధావులు ఆలోచన చేయాలి. దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర వెయ్యాలి. ఎందుకు బడగొడతామంటున్నారు మా ప్రభుత్వాన్ని? అంటే పార్టీ ఫిరాయింపులు, పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి, మీ జాతి అని నేను అడుగుతున్నా. ఒక పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ ఇయ్యాల కుర్చీలో కూర్చుంటే చూసి ఓర్వలేకపోతురా? ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా? మేము చదువుకోలేదా? మాకు హక్కులు లేవా? మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదా? 4 కోట్లలో మేము లేమా? ఈ 4 కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా? మేము తెలంగాణ ఉద్యమంలో లేమా? తెలంగాణ ఉద్యమంలో ఆ బేకార్ గారిని నుంచి పార్లమెంటుకు పంపించింది మేం కాదా? పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు, అయినా బేకారోడు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలసి వస్తే మనం గెలిపియలేదా? మన మంచితనం చేతగంతనమా అని నేను అడుగుతున్నా మా యువకుల్ని. కొడకల్లారా, ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై, మానవ బాంబులై, నా కొడకల్లారా ఎవడన్నా మిగులితే నేను చూస్తా.
అనుకుంటురేమో, తమాషా చేస్తురేమో, వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకు ఇచ్చిన బిడ్డను బిడ్డ. ఇక్కడి నుంచి వచ్చినోని తట్ట పని, పార పని, మట్టు పని, ముంబాయి దుబాయి వలసలు పోవడే కాదు బిడ్డ. నీలాంటి వాళ్ళని గోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు. ఆయనలో నల్గొండలో మాటల సందర్భంలో మా ఉత్తమన్న జానన్న ఎంకన్నా ఉండే మా జిల్లాలో మొత్తం గెలుస్తామన్నారు. సంతోషమయ్యా, మీరు ఎన్నన్నా గెలవండి, మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పిన. నేను నల్గొండలు చెప్పిన. ఇవాళ మా ఎంకన్నోళ్ళు 11 గెలిస్తే మా బిడ్డలు 12 గెలిపించిరా. మళ్ళా మా ఎంకన్న ఇవాళ అంటనే ఉండి పక్కల నుంచి, మా నల్గొండ భువనగిరి మేము అల్క గెలుతామే, మరి నీ సంగతి ఏందని. ఇక నా సంగతి ఏందో మీరే చెప్పాలి, ఎందుకంటే ఇక నేను కాదు కదా చెప్పాల్సింది. మరి మన నాగర్ కర్నూలు, మన మహబూబ్ నగర్ గెలవాలనా లేదా? మరి గెలవాలంటే ఎవరు కష్టపడాల్సింది? మన 12 మందిని గెలిపించింది మీరే కదా. మరి రేపైనా ఈ 2 గెలిపించాల్సింది, తెలంగాణలో 14 గెలిపించడానికి ఆశీర్వదించాల్సింది మీరే కదా మిత్రులారా. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచు. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు మందేసినవో మంది వేయలేదో నాకు తెలియదు, నువ్వు వండుకున్నావో పండుకోలేదో నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా, లేపూరి చంద్రశేఖరరావుని టీవీ చూపించు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. 30 జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం. ఇది మా కార్యకర్తల మీద ఆనా. పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా. 10 ఏళ్ళు తెలుగుదేశం, 10 ఏళ్ళు కాంగ్రెస్, 10 ఏళ్ళు బీఆర్ఎస్, మళ్ళా 10 ఏళ్ళు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. దళితులకు, గిరిజనులకు, బడుగులకు, బలైన వర్గాలకు, ఆదివాసీలకు, మైనారిటీలకు, మహిళలకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది. పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత నాది. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. ఎవడన్నా అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తెర నా జేబులోనే ఉంది బిడ్డ. అందుకే మిత్రులారా, ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు. ఈ అవకాశాన్ని జారవిడ్చుకుంటే 10 మంది ముందల పలసనైపోతాం. పాలమూరు బలహీన పడుతుంది. పాలమూరు మళ్ళీ ఎడారిగా మారుతుంది. అందుకే పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు, ఈ పాలమూరు బిడ్డ బలపడాలి, జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే అది ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మెదక్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నా పాలమూరు గడ్డ కావచ్చు, 14 పార్లమెంటు సీట్లు గెలవాలి. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు ఎర్ర టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసినప్పుడు మొట్టమొదట కృష్ణా నదిని దాటుకొని కర్ణాటక నుంచి ఈ పాలమూరి గడ్డ మీద పాదం మోపిండు మన నాయకుడు. తెలంగాణలో పాదయాత్ర ఈ పాలమూరులోనే ప్రవేశించిండు. మిత్రులారా, కృష్ణా ఎట్లా పరవళ్ళు తొక్కి మన ప్రాంతానికి వచ్చిందో రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా మన ప్రాంతంలో పాదయాత్ర చేసిండు. మరి మీ బిడ్డని ఇవాళ ముఖ్యమంత్రిని చేస్తే మనం రుణం తీర్చుకునే బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, వస్తారు, ఒకల మాటలు చెప్తారు, నువ్వు నాకు తెలుసా అంటారు,
ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు, అన్ని కాకి కథలు అన్ని చెప్తారు, నక్క వినయాలు ప్రదర్శిస్తారు. వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు దొరల గడీలు బద్దలు కొడతామన్న మా మిత్రుడు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినోడు ఆ చంద్రశేఖరరావు. అట్లాంటి పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ వచ్చి చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా? మీరు ఆలోచన చేయండి. అందుకే మా పెద్దలు దామన్నను ఏబిసిడి వర్గీకరణ మీద ఢిల్లీకి వెళ్ళు, సుప్రీంకోర్టులో మాట్లాడు, పెద్ద పెద్ద ఉద్దండుల్ని న్యాయవాదులను పెట్టు, వర్గీకరణ చేసే బాధ్యత మనది. కేడి మోడీ ఇద్దరు మా మాదిగ బిడ్డల్ని మోసం చేసిండ్రు, మనం న్యాయం చేద్దామని దామోదర్ రాజనరసింహ గారిని ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోని ఢిల్లీకి నేను రిక్వెస్ట్ చేస్తే దామన్న పోయి నించున్నాడు. అందుకే మిత్రులారా, ఇవాళ ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటా మీ ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నా. అందుకే ఇవాళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు మహబూబ్నగర్ పార్లమెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఈ గడ్డ మీద ఉంటే జనజాతర మొదలు పెట్టినాం. ఆశీర్వదించండి, మీ దగ్గరకు వచ్చినాం. ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం. 14 సీట్లు గెలిచే వరకు మనం ఆగేది లేదు, విశ్రమించేది లేదు. ఆ కొనన నేను అడిగిన ముందాడ లైట్లు ఎందుకే లేదా వంశీ అని, ఏమన్నా కొంతమంది భయపెట్టారు, అన్ని లైట్లు అయితే మంది రాకపోతే ఎట్లా అని. నేనన్నా, నేను వస్తున్నా అంటే ఇంతమంది నన్ను గెలిపించిన వాళ్ళు రారానే, ఈడ కాదు రోడెంబడి చూసినా ఈ మైదానంలో ఉన్నదానికంటే 2 అంతలు బయట ఉందో. కేసీఆర్ మీటింగ్లో మన దగ్గర పల్లి బఠానీలు అమ్ముకునే వాళ్ళు అంతా కూడా లేరు, మన నల్గొండలో మీటింగ్ పెట్టే కేసీఆర్ మీటింగ్లో. అందుకే ఇవాళ మిత్రులారా, ఏది ఏమైనా ఆలస్యం అయ్యింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తుంది, ఏం చేయబోతున్నారు తెలంగాణ ప్రజలని. నేను ఒక్కటే మాట డీకే అర్ణమ్మకు, జితేందర్ రెడ్డికి, పాలమూరు జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులకు గుర్తు చేయదలుచుకున్నా. మీడియా మిత్రులారా, మీ పార్త వార్తలను తిరిగేయండి. 2014 డాక్టర్ నాగన్ జనార్దన్ రెడ్డి గారు మహబూబ్నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే గడ్డ మీద నుంచి నరేంద్ర మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తాని మాట ఇచ్చిండు. 10 ఏళ్ళైనా ఎందుకు మోడీ జాతీయ హోదా ఇవ్వలేదు? పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మోసం చేసిన మోడీకి ఆయన తరఫున ఓట్లు అడగడానికి వీళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఎవరు వచ్చినా, ఏం అడిగినా, ఏమి చెప్పినా నా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు నేను సూచన చేయదలుచుకున్నా. మొన్న మీకు వచ్చిన దానికంటే మెజారిటీ పెరగాలి. ఆనాడు మీరు చేసిన కష్టానికంటే ఇవాళ 2 గ్రామాలు తిరగాలి, కార్యకర్తల దగ్గరికి పోవాలి. రేపు ఇచ్చే ఇండ్లైనా, పెన్షన్లైనా, గ్యాస్ సిలిండర్ అయినా, ఉచిత కరెంట్ అయినా, ఏదైనా ఇందిరమ్మ కమిటీల ద్వారానే కార్యకర్తల్ని ముందల పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఇంటింటికి వెళ్ళండి, తలుపు తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి. మా ప్రభుత్వంలో పేదలకు అండగా నిలబడుతుందని చెప్పండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీ బిల్లులు ఇప్పించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు. మీకు అండగా నిలబడడానికి పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నా. ఇవాళ ఈ జిల్లా నుంచి 2 సీట్లు గెలిపించాలి. 2 సీట్లు గెలిపించాలంటే మీరు కష్టపడాలి. మీరు ఎవ్వరూ సెలవు తీసుకోనికలేదు, విరామం అడగనికలేదు. ప్రతిరోజు ప్రతి నిమిషం కష్టపడాలి. కష్టపడడానికి సిద్ధమా మిత్రులారా? సిద్ధమా? 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 పాలమూరులో బీఆర్ఎస్ బీజేపీని బొంద పెడతామా? బొంద పెడతామా? బొంద పెడతామా? అన్నోళ్ళందరూ చేతులు పైకెత్తండి మిత్రులారా. గీడున్న మీడియా మిత్రులు ఎత్తుతలేరా? మీకు చేతులు లేవానే? రేపు మీకు కూడా మంచి చేసేది మేమే కదా, మీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సింది మేమే కదా. గాడ ఆయన రవికుమార్ చేయడం ఊపుతున్నాడు. అందరు చేతులు పైకెత్తండి, దించొద్దు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.